ఈరోజు జనవరి 2026. ఈరోజు మార్కెట్ అయిపోయింది ఆల్రెడీ. చూద్దాం మార్కెట్లో మనకు గెయినర్స్లో ఏదైతే ట్రెండ్లో నడిచాయో ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం ఈరోజు. ఎందుకు అవి ఈరోజు అప్ ట్రెండ్ వెళ్ళి లాభాలు ఇచ్చాయంటే 1 డే క్యాండిల్లో వచ్చే సైకాలజీని బట్టి, అలాగే 5 మినిట్స్ క్యాండిల్స్టిక్ టైం ఫ్రేమ్లో వచ్చిన సైకాలజీ బట్టి ఈక్వల్గా డివైడ్ చేసి సైకాలజీ సపరేట్గా చూస్తాం. కాబట్టి అక్కడ మనకు అప్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మనం ఎక్కడ బై చేయాలి అనేది తెలుసుకుంటాం. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఇక్కడ ఇది ఉంది 5 మినిట్స్ చార్ట్. అలాగే 1 డేకి కన్వర్ట్ చేస్తే ప్రీవియస్ క్యాండిల్ని హైన్ బ్రేక్ చేసి అప్ వెళ్ళిపోయింది. కానీ చెప్పినంత ఈజీ కాదు ఇది, ఓకే. బట్ కాకపోతే ఏంటంటే, మనం వేరే స్టాక్స్ అబ్జర్వేషన్ చేసేనా, ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా ప్రీవియస్ క్యాండిల్, నిన్నటి క్యాండిల్ హై బ్రేకప్, అప్ ట్రెండ్, ఓకే. ఇక్కడ కామన్ థింకింగ్ ఏంటంటే సైకాలజీ. ఏ సైకాలజీ అది? 1 డే టైం ఫ్రేమ్ అండ్ 5 మినిట్స్ క్యాండిల్స్టిక్ టైం ఫ్రేమ్. అంటే బోత్ ఆర్ ఈక్వల్ క్యాండిల్స్టిక్ సైకాలజీ. ఈ క్యాండిల్స్టిక్ సైకాలజీ ఎప్పుడైతే మనం పర్టికులర్గా మార్కెట్లో చూస్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం అప్ ట్రెండ్ వెళ్ళే మార్కెట్ని మనం బై చేయగలం. కాకపోతే దీనికి ఎటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవసరం లేదు, అలాగే క్యాండిల్స్టిక్స్ రూల్స్ అవసరం లేదు, ప్రైస్ యాక్షన్ అవసరం లేదు.